వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. గత వైకాపా హయాంలో ఎస్సీలపై జరిగిన ప్రధాన దౌర్జన్యాలపై డాక్టర్ సుధాకర్ సంస్కరణ కార్యక్రమాన్ని పూసపాటి రేగా మండల ఏరుకొండ గ్రామంలో ఎస్సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మార్కెట్ ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు పాల్గొన్నారు. బంగారాజు మాట్లాడుతూ దళిత ద్రోహి జగన్ రెడ్డి రౌడీ ముఖాలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నాయని, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ నమ్మించి జగన్ రెడ్డి దళితుల గొంతు కోస్తున్నారన్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారని, జగన్ ప్రభుత్వం హయాంలో దళితులను ఎంతగా ఊచకొత కోసారో దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలే చెబుతున్నాయి. జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్ర లెక్కలతో సహా వివరించింది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో 8,211 మాత్రమే దాడులు జరిగితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో 56,981 జరిగాయి. 2014 నుండి 2019తో పోలిస్తే వైసీపీ హయాంలో దళితులపై 10 రెట్లు దాడులు పెరిగాయి. జగన్ రెడ్డి తన హయాంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన నిందితుడు అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోలేదు. నేరస్తుడిగా అభియోగాలు మోపుతున్న నిందితుని జగన్ రెడ్డి వెంట వేసుకుని తిరుగుతున్నాడు. తాడిపత్రిలో దళిత సీఐని కులం పేరుతో దూషించి అద్దె ఇంట్లో బలవన్మరణానికి పాల్పడేలా చేశారు. కోడికత్తి డ్రామాతో దళిత బిడ్డ జనుపల్లి శ్రీనివాస్ ని 5 ఏళ్లుగా జైల్లో మగ్గబెట్టి తల్లిదండ్రుల్ని కష్టాలు పాలు చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మహంతి శంకర్రావు, పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు ఆకిరి ప్రసాద్, ఎస్సీసెల్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి పోతాల రాజప్పన్న, నెల్లిమల్ల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ హరిబాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.